ప్లాస్టిక్ సర్జరీతో నిజంగానే మన యంగ్ లుక్ వచ్చేసి రివర్స్ ఆఫ్ ఏజ్ అనేది మనం చేసుకోవచ్చంటారా? రివర్సల్ ఆఫ్ ఏజ్ అవ్వదండి. మన బయోలాజికల్ ఏజ్ ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది యాస్ డేస్ పాస్. ఓకే. బట్ మనం లుక్స్ చేంజ్ చేయొచ్చు. హ్మ్. లైక్ బ్లెఫరోప్లాస్టీ చేయొచ్చు. ద హ్మ్. స్కిన్ సాగ్ అయిపోతుంది. కింద డ్రూప్ అవుతుంది. సో, దానికి బ్లెఫరోప్లాస్టీ చేయొచ్చు. అండ్ హ్మ్. బ్యాగీ ఐస్ ఉంటాయి. దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. బ్రో లిఫ్ట్ ఉంటుంది. హ్మ్. ఫేస్ లిఫ్ట్ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గో ఫర్ ఎ సర్జికల్ ఫేస్ లిఫ్ట్, జస్ట్ ఎ థ్రెడ్ లిఫ్ట్ విల్ మంచి ఓ 5, 10 ఇయర్స్ మీకు ఏజ్ తగ్గుతుంది దాంతో. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్లాస్టిక్ సర్జరీస్‌లో ఉన్న కొత్త ఇన్వెన్షన్స్ ఏంటి? అండ్ నాన్ సర్జికల్ ఇవేమైనా వచ్చాయా? అప్‌డేట్ అయ్యాయా? దేర్ టూ మెనీ రిసర్చెస్ గోయింగ్ ఆన్. హ్మ్. బట్ రిసర్చెస్‌ని మనం ప్రాక్టీస్‌లో పెట్టాలి అంటే వి నీడ్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్. ఓకే. ఓకే. బెనిఫిట్స్ ఉండాలి. రిస్కులు తక్కువ ఉండాలి. సో, దేర్ ఆర్ మెనీ రిసర్చెస్ గోయింగ్ ఆన్. టిష్యూ ఇంజినీరింగ్ ఉంది. దర్స్ బర్న్స్ పేషెంట్స్‌లో చాలా లాస్ ఉంటుంది స్కిన్. సో, వి కెన్ యూజ్ సమ్ స్కిన్ సబ్స్టిట్యూట్స్. హ్మ్. అండ్ దెన్ స్కార్ స్కార్ చాలా మంది భయపడుతుంటారు. సో, ఎండోస్కోపికల్లీ చేయొచ్చు. నేను చెప్పాను కదా ఇందాక బ్రో లిఫ్ట్ అనేసి. హ్మ్. ఒక హెయిర్ లైన్ లోపల నుంచి వీ కెన్ ఎంటర్ అండ్ లిఫ్ట్ ద బ్రో విత్ ద థ్రెడ్స్. సో, మనకి ఇక్కడ ఫేస్ పైన ఏం స్కార్ ఉండదు. ఇట్ విల్ బి హిడెన్ ఇన్‌సైడ్ ద హెయిర్.